మనము తినే ఆహారం మన శరీరానికే కాదు మన మనస్సుకి కూడా ప్రభావం చూపుతుంది. ఆహారం ఎలా ఉంటుందో మనస్సు కూడా అలాగే తయారవుతుంది అని మన పెద్దలు చాలా కాలం క్రితమే చెప్పారు. మనకు కనిపించని ఒక చిన్న కారణం వల్ల పిల్లల బిహేవియర్లో ఎన్నో చేంజెస్ వస్తుంటాయి. అదెలా అంటే, పేరెంట్స్ మీరెప్పుడైనా గమనించారా? కొన్ని రోజులు పిల్లలు చాలా హ్యాపీగా, వినయంగా, చాలా కామ్గా ఉంటారు. మరికొన్ని రోజులు మాత్రం చిన్న విషయానికే అప్సెట్ అవుతారు, ఇరిటేట్ అవుతారు. అదే పిల్లలు, అదే ఇల్లు, కానీ బిహేవియర్ ఎందుకు చేంజ్ అవుతోంది? మరా చేంజెస్కి కారణమేంటి? ఒక చైల్డ్ సైకాలజీ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది బిహేవియర్ ప్రాబ్లం కాదు, ఇది యాటిట్యూడ్ చేంజ్ కాదు. పాయింట్ నంబర్ 1, ఇది బాడీలో జరిగే చిన్న చేంజెస్ కావచ్చు. కొన్నిసార్లు ఆన్సర్ వాళ్ల ప్లేట్లోనే ఉంటుంది. పాయింట్ నంబర్ 2, మనం రోజూ ఇచ్చే ఫుడ్ కూడా ఒక కారణం కావచ్చు. అందుకే ఈరోజు ఈ వీడియోలో పిల్లల బిహేవియర్ మీద జంక్ ఫుడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. పేరెంట్స్, పిల్లలు జంక్ ఫుడ్ తిన్నప్పుడు వారి శరీరంలో మరియు మెదడులో ఏం జరుగుతుందో చూద్దాం, ఎందుకంటే ఇది ప్రతి పేరెంట్కి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్, షుగర్ రష్ ఎఫెక్ట్. మిఠాయిలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్లో ఉండే అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అకస్మాత్తుగా పెంచుతుంది. దీనివల్ల పిల్లలు విపరీతమైన శక్తిని ప్రదర్శిస్తారు. ఆ స్థాయి తగ్గినప్పుడు షుగర్ క్రాష్ వల్ల వారికి కోపం, చిరాకు, మూడ్ స్వింగ్స్ వస్తాయి. సెకండ్, కెమికల్స్ ఎఫెక్ట్. ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. ప్యాక్ చేసిన చిప్స్, రంగురంగుల క్యాండీలలో ఉండే కెమికల్స్ మెదడులోని డోపమైన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఇది వారిని ఏకాగ్రత కోల్పోయేలా చేస్తుంది. ఫోకస్ ఉండదు, రెస్ట్లెస్ బిహేవియర్ ఉంటుంది. థర్డ్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. పోషకాల లోపం. జంక్ ఫుడ్ వల్ల కడుపు నిండుతుంది కానీ మెదడుకి కావలసిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు అందవు. దీనివల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, పేషెన్స్ తక్కువగా ఉంటుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సమ్మర్లో ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. జంక్ ఫుడ్ ప్లస్ కూల్ డ్రింక్స్ వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుంది. బాడీలో వాటర్ తగ్గితే బ్రెయిన్ కూడా ప్రాపర్గా పనిచేయదు. దానివలన పిల్లలకు ఇరిటేషన్, హెడ్ఏక్ మరియు లో ఎనర్జీ ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఈ సింపుల్ 4 చేంజెస్ చేస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది. మొదటిది, ఆహారం మార్చాలి. ఫుడ్ స్వాప్ స్ట్రాటజీ. పిల్లలకు జంక్ ఫుడ్ పూర్తిగా ఆపేయడం కష్టం, కాబట్టి సడన్గా స్టాప్ చేయకుండా స్లోగా రీప్లేస్ చేయండి. చిప్స్ బదులు రోస్టెడ్ నట్స్, బాదాం, వాల్నట్స్. చాక్లెట్స్ బదులు డేట్స్ లేదా ఫ్రూట్స్. కూల్ డ్రింక్స్ బదులు ఫ్రెష్ జ్యూసెస్ లేదా కోకోనట్ వాటర్. ఇలా చేస్తే పిల్లలకు ఫోర్స్ చేసినట్టు అనిపించదు. స్లోలీ వాళ్ళు హెల్తీ ఫుడ్ యాక్సెప్ట్ చేస్తారు. సెకండ్ పాయింట్, నీరు ఎక్కువగా తాగించాలి. హైడ్రేషన్ హ్యాబిట్. చాలాసార్లు పిల్లలు కోపంగా ఉండటానికి కారణం హంగర్ కాదు, డీహైడ్రేషన్ కూడా కారణమవుతుంది. ప్రతి 1 to 2 అవర్స్కి వాటర్ రిమైండ్ చేయండి. బయట ఆడుకుండాక తప్పకుండా నీరివ్వండి. బాటిల్ హ్యాండీగా ఉండేలా చేయండి. హైడ్రేషన్ కరెక్ట్గా ఉంటే బ్రెయిన్ కామ్గా పనిచేస్తుంది. థర్డ్ పాయింట్, లేబుల్స్ చదవడం అలవాటు. స్మార్ట్ పేరెంటింగ్. మనకు హెల్దీగా అనిపించే చాలా ప్యాకెట్ ఫుడ్స్లో కూడా హిడెన్ షుగర్ ఉంటుంది. ఈ పదాలు కనిపిస్తే వెంటనే అవాయిడ్ చేయాలి. హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, ఆర్టిఫిషియల్ కలర్స్, యాడెడ్ ఫ్లేవర్స్. సింపుల్ రూల్ ఏంటంటే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవాయిడ్ చేయడం మంచిది. ఫోర్త్ పాయింట్, ఓపిక పట్టాలి. గివ్ టైమ్ ఫర్ చేంజ్. ఇది ఓవర్నైట్ చేంజ్ కాదు. పిల్లల బాడీ అండ్ బ్రెయిన్ అడ్జస్ట్ కావడానికి కనీసం 2 to 3 వీక్స్ పడుతుంది. మొదట్లో వాళ్ళు జంక్ అడగవచ్చు, ఇరిటేట్ కావచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఉంటే స్లోగా బిహేవియర్ చేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ పేరెంట్స్గా ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలను అరిచి మార్చలేం, కొట్టి మార్చలేం, కానీ వారి ఆహారం మార్చితే వారి ప్రవర్తన ఎంతో కొంత ఆటోమేటిక్గా మారుతుంది. వారి లోపలి ఆరోగ్యాన్ని సరిచేస్తే వారి ప్రవర్తన దానంతటదే మారుతుంది. పిల్లలు వినిపించుకోవటం లేదంటే వాళ్ల యాటిట్యూడ్ని కాదు, వాళ్ల ప్లేట్ని చెక్ చేయండి. మీ పిల్లల బిహేవియర్ చేంజ్ కావాలంటే డిసిప్లిన్తో పాటు డయట్ నుంచే స్టార్ట్ చేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ చేయండి. లెట్స్ క్రియేట్ మోర్ హ్యాపీ అండ్ మైండ్ఫుల్ పేరెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.